कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान् अम्बनी नुल्लनी बुग्ग ఎంత లేతగా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ. అవును, స్నానం చేసావు నాన్న? అళ్ళు తోవడమే మర్చిపోయాను. ఊరికే చెప్పానమ్మా. పద్మావతమ్మా పాలు, పద్మావతమ్మా పాలు, పద్మావతమ్మా పాలు, త్వరగా రా అమ్మా, అసలే పొద్దుకుపోయింది, ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి. అయ్యో పిలవమంటాడు లేవడు. ఎందుకు చెవి కోసం మేకలు అలా అరుస్తున్నావు? నా పేరు వీధంతా వినాలా? ఇదంతా వినపడుతుంది కానీ కానీ అబ్బే ఏమీ లేదమ్మా, ఎంతసేపు పరిస్థితి అయితే కాదు ఇంకా లేవడు. పేపర్ పట్టుకురారా. నిన్నే ఇదిగో తిను. అచ్చోసిన ఆంబోతులాగా ఉన్నావు, నువ్వు తినమ్మా. అమ్మా పద్మా, ఇన్స్టిట్యూట్ టైం అవుతోంది, ఇంకా బయలుదేరమేమిటి? అప్పుడే 9 అయింది. నాకు వడ్డించుకు బయలుదేరాలి కదా, త్వరగా కానీ. అప్పుడే టిఫిన్ రెడీయా? ఏంటి బాబు ఈ రోజు త్వరగా బయలుదేరుతున్నావు? అదే నాకు తెలుసు అవట్లేదు. టిఫిన్ రెడీయా? అయ్యో ఇంకా రెడీ అవ్వలేదు బాబు. రెడీ అయినంత వరకే పెట్టండి, నాకు ఆకలి అవుతుంది, ఇది తినలేం కదా. అమ్మా ఇడ్లీ పొయ్యి మీదే ఉంది, పూరి ఇదిగో ఇంకా ముద్దగానే ఉంది, సాంబార్ మాత్రం రెడీ. ఆ ముద్దలు ఇవ్వండి, సాంబార్లు అద్దుకుని తినేస్తాను. అదేమిటి బాబు ఇంటద్దితో పాటు తిండికి కూడా డబ్బులు తీసుకుని? పర్వాలేదండి నాన్న వెళ్ళొస్తాను. హాయ్ బేబీ. మీకేమైనా బుద్ధిందా? ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుంటే డాష్ కొడతారా? పళ్ళు రాళ్ళ కొడతాను. సరే సాయంకాలం వచ్చి మీ సంగతి చూస్తా. చూసావులే. రిక్షా హైదరాబాద్ వస్తావా? అలాగే. ఈ బాడీగార్డ్ పని ఇంకెంతకాలం గురు? నువ్వు ధైర్యం చేయకపోతే వేరే ఎవరైనా తన్నుకు పోతారు. ఆ తర్వాత నువ్వు బాడీగార్డ్ పని చెయ్యాలి ఆ జంటకే. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. చూడు మిస్టర్ వెంకటేష్, ఇవాళ అర్ధరాత్రి అయినా సరే పని పూర్తి చేసిన తర్వాత వెళ్ళాలి. కావాలంటే ఓటీ తీసుకో. ఐఎమ్ సారీ సార్, కావాలంటే భోజనం టైంలో చేస్తాను. 5 o'clock నేను 80 పరిస్థితుల్లోనే వెళ్ళాలి. సార్ యు నో సంథింగ్, లేబర్ యూనియన్ యాక్ట్ లో మేనేజ్మెంట్ గురించి. నువ్వు లేబర్వి కాదు, మేనేజ్మెంట్ అంతకన్నా కాదు, ఊరికే టెంపరీ. నే తలుచుకుంటే నీ సీటుని నరసింహ అవతారం చేయిస్తాను. నేనంతా చూతూ అయితే మాత్రం నన్నే చూతూ అంటారా? 4 గంటలకు ఫోన్ వస్తుంది. అమ్మా బాబు ఉన్నారా? ఉన్నారు. బామ్మ పోయింది. 4 గంటలకు మళ్ళీ పోద్ది. హలో తుతు, ఎవరు? మిస్టర్ వెంకటేష్, తుతు నీకు ఫోను. హలో హలో, నేనే గురువా. హలో, గట్టిగా మాట్లాడండి, వినిపిస్తాం లేదు. బామ్మకి సీరియస్ సార్, బామ్మకి సీరియస్ అట. ముసల్దా తుతు, అంత తొందరగా పోదులే. డాక్టర్ రమ్మంటున్నారా? 2 రోజులు ఆపమను, ఆదివారం వెళ్ళొచ్చు. ఇక్కడ మా మేనేజర్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆ తుతు గారికి ఫోన్ ఇవ్వు. సార్ డాక్టర్ మీతో మాట్లాడతాట. నాతో ఏం మాట్లాడతాడయా? హలో. ఏరా వెధవా, ఒక జీవి పోతూ ఉంటే మనవణ్ణి చూడటానికి వెళ్ళనివ్వవు కదూ? నీ పేరు పద్మనాభం కదూ? తుతు, నా పేరు నీకు ఎలా తెలుసు? నీ లైఫ్ హిస్టరీ నాకు తెలుసు. నీకు ఎయిడ్స్ ఉన్న సంగతి కూడా నాకు తెలుసు. నాకు ఎయిడ్సా? అవును, ఎయిడ్స్ ఉన్న వాళ్ళంతా అప్పుడప్పుడు తూత్తు అని ఊస్తూ ఉంటారు. అలాగా? ఇది మీకు ఎయిడ్స్ సార్? అబ్బా, ఆ ఎయిడ్స్ కాదయ్యా, గవర్నమెంట్ ఎయిడ్స్.
నాకేదో డౌట్ గానే ఉంది సార్. ఇదిగో అదంతా నీకెందుకు గానీ నువ్వు వెళ్ళి మీ బామ్మని పైకి పంపించి ఏర్పాటు చేసుకో వెళ్ళవద్దు. ఇట్స్ సరిగమ పదని. హాయ్ టీచర్, నాకు సంగీతం నేర్పుతావా? మొహం చూడు మొహం. సైకిల్ కి లైసెన్స్ ఉందా? సైకిల్ కి ఎందుకండి లైసెన్స్? సరే నీకైనా ఉందా? దేనికి? కారణం లేకుండా దేనికై కొడుతున్నావు? చెప్తారా, గల్ఫ్ లో వారు వస్తే పెట్రోల్ రేటు పెరుగుతుంది, ఇక్కడ ఎందుకు తోటకూర రేటు పెరుగుతుంది? నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా? తిరుపతి లడ్డు ఢిల్లీలో దొరుకుతుందిరా. అలాగా? కలకత్తా రసగుల్లా ఎందుకని ఇక్కడ దొరకదు? అది నన్ను అడిగితే. డబ్బింగ్ సినిమా ఇక్కడ 100 రోజులు ఆడుతుంది, అదే తెలుగులో తీస్తే ఎందుకు రాడదాం? సరే ఏ చేత కొడదాం? 2 చేతులతో కొడదాం. అమ్మో, నువ్వెందుకు కొడుతున్నావు నాకు అర్థమైంది. ఇక సచ్చిన ఈ జన్మలో ఈ వీధిలో రారా దేవుడు. అమ్మో. శభాష్ వెంకటేష్. నాకు వీధిలో ఉన్న ప్రాబ్లమ్స్ కలక ఇంట్లో కూడా విలన్ తెచ్చి పెడతారా? ఏమండే, ఏమిటండి అది? ఏమిటి? అబ్బే అదేం లేదు బాబు, ఈ గది వాడకుండా ఖాళీగా ఉంది, నీలా మంచి వాళ్ళు ఎవరైనా వస్తే ఇద్దామని. కళ్ళెదురుగా ఈడొచ్చిన పిల్లని పెట్టుకుని. ఈడొచ్చిన అటు కాదు ఇటు, నీ భార్య గురించి చెప్తున్నాను. నేను ఆమెతో మాట్లాడతాను, కౌగిలించుకుంటాను. ఇది మీకు తప్పుగా అనిపిస్తుందా? అనిపించదు. ఇదే వచ్చేవాడు చేస్తే అదెలా కుదురుతుంది? మేము ఇల్లు మాత్రం అతికిస్తున్నాం. ఈ కాలం కుర్రాళ్ళని నమ్మకండి. మీరు ఒకసారి వస్తారా? సారా సరే, మీ ఆవిడ యవ్వనం చూసి మీరు ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు అందరూ తండ్రి కూతురు ఆఫీసులో వచ్చాయి. ఎస్ సార్ ఇక్కడేదో రూమ్ ఖాళీగా ఉందని చెప్పారు. పైకి రండి. మంచి ఏరియా అండి, పక్కనే గుడి ఉంది, రోజు దేవుడి దర్శనం చేసుకోవచ్చు. మేము వచ్చింది ఆ అమ్మాయి దర్శనం కోసం సార్. అర్థమైంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. హౌస్ ఓనర్ ఎలాంటి వాడండి? నైస్, వెరీ నైస్ లేడీ. లేడీ అంటే అవి మంచిదే, కానీ ఆ ఇంట్లో పని మనిషి ఉన్నాడు. అతను ఇప్పుడు ఢామ్ ఢూమ్ అంటూ మొగుడులో ప్రవర్తిస్తాడు. డోంట్ వరీ సార్, అతను మేము కేర్ చేయం. గుడ్, వెరీ గుడ్. నమస్కారం. ఎవరయ్యా మీరు? పనవాడు అనుకుంటా. వీడితో మనకు పని ఏంట్రా? నమస్కారం మేడం, మీకు ఎంత అద్దె కావాలన్నా ఇస్తాం. నేను అడుగుతుంటే ఆవిడతో మాట్లాడతారేమయ్యా? నోరు మూసుకుని తోట పంచుడు. మహాలక్ష్మి లాంటి మీకు ఎంత అడ్వాన్స్ అయినా ఇస్తాం. ఒరేయ్, నా కళ్ళ ముందు ఇలా మాట్లాడుతున్నారంటే అతనికి ₹1 ఇచ్చి టీ తాగమని చెప్పరా. దామ్మా దా. మేడం, మేము ఇంతకు ముందు రైల్వే కాలనీలో ఉండేవాళ్ళం. ఆ ఇంటి ఓనర్ కి 10 సంవత్సరాలుగా పిల్లలు లేరు. వాళ్ళ అదృష్టం బాగుండి మేము వెళ్ళిన 1 సంవత్సరంలోనే ఒక బాబు ఒక పాప కవల పిల్లలు పుట్టారు. చాలు!